తన దాసుని దైవజనుడు రాజన్న నేను చూడడానికి మొన్నటి దినాన్ని ఇక్కడికి వచ్చా. ఒక దినాన ఎక్కడో నేను పరిచర్యలో ఉంటే దాసన్న నాకు ఫోన్ చేశాడు, అన్న ఇది పరిస్థితి అని. ఎందుకనగా ఈ దైవజనుని యొక్క కుటుంబంతో నాకు కొన్ని సంవత్సరాలు చాలా పరిచయం ఉంది. అప్పుడు ఈ మందిరం కూడా లేదు, ఇక్కడే అటువైపు నేను వాక్యం చెప్పాను, సాక్ష్యం కూడా మీతో పంచుకున్నా. ఇప్పుడు కొంతమంది కొత్త వారు వచ్చారు. తర్వాత నేను ఏలియన చర్చిలో చాలా సంవత్సరాలు తన దైవజనుడు అన్న నేను ఇద్దరం కలిసి చాలా స్థలాలకు వెళ్తూ వచ్చాను. తర్వాత నేను పరిచయలో బిజీ అవుతూ వచ్చుడు ద్వారా రావడం మానేస్తూ వచ్చాను. కొన్ని నిమిషాలు నేను మీతో కూడా పంచుకుంటా. మొట్టమొదటిగా మార్కాపురానికి సుత్వేలు గారిని నేనే పరిచయం చేశాను. ఇది నాన్న మీతో కూడా ప్రభును స్తుతించడానికి ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాను. నేను క్రైస్తవుడు కాక మునుపు నటరాజ, దిలీప్ మాది రాయలసీమ, మా అమ్మగారిది ప్రముఖ సినిమా నేపథ్య గాయని. షాగలమార్ అనే ఊర్లో మా అమ్మగారు 1928 మార్చి 10 మా అమ్మగారు జన్మించారు. ఒక బాపునల కుటుంబంలో మా అమ్మగారు జన్మించారు. సంగీతం నేర్చుకొని ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి 1945 మా అమ్మగారు లలితా గీతాలు పాడడానికి మా అమ్మగారిని మెడ్రాస్కు పిలిచారు. అప్పుడు మా అమ్మగారి నెల జీతం 50 రూపాయలు. 1945. మా అమ్మగారి పేరు మహాలక్ష్మి. సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత కస్తూరి శివరావు గారు స్వర్ణలత అని మార్చారు. అలాగా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారు, రెండో సినిమా అంకినే నాగేశ్వరరావు గారితో పాడుతూ నటిస్తూ వచ్చింది. అలాగా 8 భాషల్లో కొన్ని వేల పాటలు కామెడీ సాంగ్స్ పాడారు. గిరిజా గారికి, గీతాంజలి గారికి, కృష్ణకుమార్ గారికి, శారద గారికి, వానేశ్వరికి ఎక్కువ కామెడీ సాంగ్స్ మా అమ్మే పాడారు. కొన్ని వేల పాటలు పాడుతూ వచ్చారు. అయితే మా అమ్మగారు మా నాన్నగారు ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత మేము 9 మంది సంతానం. మా అమ్మగారికి 6 కొడుకులు, 3 కూతురు. బాపునల్లం కనుక మా అమ్మగారి మణి కట్టుకొని బాగా పూజ చేస్తూ వచ్చాయి. భద్రాచలం, శ్రీశైలం, మహానంది అనేక స్థలాల్లో మా అమ్మగారు నీళ్ళు దోపిడీ ఇస్తూ వచ్చాయి. మా అమ్మగారు పూర్తి పేరు ఏం పేరంటే బంగార ఆభరణాల స్వర్ణలత. ఈరోజు వేసే నగలు రేపు వేసేది కాదు. అలాగా పూజలు చేస్తూ వచ్చి మా కుటుంబంలో మా పెద్దక్క గారికి పుట్టుకతోనే నత్తి ఉండేది, మాటలు వచ్చేటివి కావు. మా అక్కగారికి మాట రావడం కోసం మా అమ్మగారు భూలోకములో దేవుళ్ళు దేవతలు అందరైతే పిలువబడుతున్నారో అనేక స్థలాలకు వెళ్ళి మా అమ్మగారు నిలువు దోపిడీ ఇస్తూ వచ్చాయి. అది రాయలసీమలో ప్రసిద్ధి. ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడైనా కనికరించకపోడా నా కూతురికి మాట రావని ఆశ, కోరిక మా అమ్మగారిలో ఉండే. ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం బాగా కాలే. మా అమ్మగారి కంటే మా అమ్మగారు ఉన్నప్పుడు సుశీలమ్మ గారు లేదు. సుశీలమ్మ గారి కంటే సీనియర్ మోస్ట్ మా అమ్మగారు.
మా అమ్మగారు లీలా గారు, జిక్కి కృష్ణవేణి గారు, ఏపీ కోమల గారు ఉండేవారు. తర్వాత మా అమ్మగారు వచ్చిన 6 సంవత్సరాలకు పి సుశీలమ్మ గారు వచ్చారు. తర్వాత జానకమ్మ గారు. అయినా కానీ మా అమ్మగారు ఎక్కువ కామెడీ పాటలే పాడేది కనుక గిరిజా గారికి, సూర్యకాంతం గారు, ఛాయదేవికి, అంజలిదేవి, సూర్యకాంతం వీళ్ళకందరికీ, రాంప్రభ గారికి మా అమ్మే పాడే. అలాగా డబ్బు బాగా సంపాదిస్తుంది, పొలాలు ఉన్నాయి, కానీ నెమ్మది ఉండేది కాదు. ఏ దేవుడైనా కనికరించకపోడా నా కూతురికి మాట్లాడిన ఆశ, కోరిక ఉంటే నోట్లోంచి ఉమ్ము వస్తుండేది, మాటలు రావడం లే. రాంప్రభ గారు, సినిమా హీరోయిన్ అంజలిదేవి గారు, కాంచన గారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు ఏం చేశారంటే, అమ్మా దేవుడిని పిలువబడుతున్న పుట్టపర్తి సాయిబాబు దగ్గరికి తీసుకుని వెళ్తే శ్యాముందేశ్వరి దేవి తప్పకుండా మాటలు వస్తాయి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే పాద నమస్కారం చేసిన వెంటనే సాయిబాబు గారు ఈ బుదిచ్చి నోట్లో వేసారు. మా అమ్మగారు అడిగారు, సాయిబాబు గారు ఇదే పాట అప్పు చేసి అప్పుడు సినిమాలో గిరిజా గారికి నేనే పాడాను, ఘంటసాల మాస్టర్ గారేమో రేలంగి గారికి పాడారు, గిరిజా గారికి నేను పాడాను 2 యువల గీతాలు, ఓ పంచివన్నెల చిలక, అందులో కాశీకి పోయాను రామహరి, గంగతీర్థము తెచ్చాను రామహరి అనే పాట ప్రతి దేవాలయం మీద ఆ పాట వినబడాల్సి ఉంది. ఆయన ఏం చేస్తాడు, తిరిగి మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్కి వస్తే మా అమ్మగారిని సినిమా రంగంలో పరిచయం చేసింది ఎవరంటే మాస్టర్ వేణు గారు. ఆ వేణు గారి కొడుకే సినిమా హీరో భానుచంద్ర గారు. వాళ్ళ తల్లి గారు మంచి విశ్వాస, ఎవరిచ్చినా కానీ తప్పకుండా వాక్యం చెప్పుద్ది. మా అమ్మగారు రిహార్స్కి వెళ్తే మా అమ్మగారిని పిలిచి అడిగారు, సులత గారు అమ్మాయికి ఏమన్నా మాటలు వచ్చాయా? రాలేదమ్మా. మరి బాధపడేవాక, ఒక వ్యక్తి నాడు బాగు చేస్తే ఎవరైనా చెప్పగలుగుతారు ఇంత ఆదరణమైన మాట? ఎవరు ఆ వ్యక్తి? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టానమ్మా, ఆ వ్యక్తి నాకు పరిచయం చేయవా అని అడిగారు మా అమ్మగారు. ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, ఎంత డబ్బైనా పెడతామా? డబ్బు ఆయన దగ్గర కావాల్సింది, డబ్బు ఒక్కర్లే. మరి ఎవరు ఆ వ్యక్తి? నువ్వు బాధపడవు కదా, నిరుత్సాహపడవు కదా. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని చెప్పింది. మా అమ్మగారి కోపం వచ్చేసింది. అమ్మా మాటలు వచ్చినా పర్వాలే, రాకపోయినా పర్వాలే, మేము క్రైస్తవులకు రాములే, ఏమండి మేము రానే రాములే, మాకు అక్కర్లే. ఆమెతో మా అమ్మ మాట్లాడడంలే. అసలు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చిందే వాళ్ళ భర్త, ఇంకా మాట్లాడడంలే. మా అక్కగారు ఎదురిల్లే కనుక మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు, తర్వాత రాజబాబు గారి ఇల్లు, మనోరమ్మ గారి ఇల్లు వరుసగా ఉంటాయి. ఆ రోడ్డు అటువైపు ఏమో భానుచంద్ర గారి ఇల్లు, కేఆర్ విజయ్ గారు, వానేశ్వరి గారు వరుసగా ఉంటాయి. టీ నగర్ పాండి బజార్లో మేము ఉన్నాం. మా అక్కగారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భానుచంద్ర గారి ఇంట్లో పెద్ద చర్చి ఉంది. వాళ్ళమ్మ మంచి విశ్వాసం. మా అక్కగారు వెళ్ళి దేవుని మాట వినడమే కాకుండా బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో వచ్చి నెట్టు వేసారు. ఒకరోజంతా భానుచంద్ర ఇంట్లో ఉంచుకొని అక్కడి నుంచి జెహోషా ప్రార్థన మందిరానికి తీసుకుని వెళ్ళారు. ఆ మందిరంలో మా అక్కగారు రక్షించబడ్డారు. రెండో అద్భుతం ఏంటంటే దైవజనుడు భక్ష్యం గారి తల మీద చేయించి ప్రార్థన చేయగా ఆ 4 నరం సడలింపుడు చక్కగా మాట్లాడుతూ వచ్చింది. భక్ష్యం గారే మా అక్కగారికి బాప్తిస్మం ఇచ్చి మరియమ్మ అని పేరు పెట్టి ఒక దైవ సేవకుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత భక్ష్యం గారి సావసంలో సంఘానికి వేసే అనుభవం బొమ్మనహాల్ అని కర్ణాటక వేశారు. కుటుంబానికి పెద్ద ఆవిడ మా అక్క. మా అక్కగారి తర్వాత మగపిల్లల్లో పెద్దవాడు ఎవరంటే యాక్టర్ ఆనందరాజ్.
ఆనందరాజు అంటే తెలుగు వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చు. గజ అంటే బాగా నోటెడ్. గజ అంటే గ్యాంగ్ లీడర్లో చెవులు ఆగుతుంటాయి. గ్యాంగ్ లీడర్, సింహరాశి, సూర్యవంశం, రాఘవేంద్రరావు, వీటన్నిటిలో మెయిన్ విలన్ మా అన్న. ఆయన తర్వాత మిగతా బ్రదర్స్ అందరూ కూడా అమెరికా, న్యూయార్క్లో డాక్టర్గా ఉన్నారు. వారి తర్వాత ఒక అక్కగారి తర్వాత నేను. మా గురువు గారు ఎవరంటే శివశంకర్ మాస్టర్ గారు. ఆయన దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకుని చాలా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ చేస్తూ వచ్చారు. నేను ప్రభువు నమ్ముకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. మా అక్క రక్షించబడ్డారు. మా అక్క రక్షించబడిన తర్వాత మా అమ్మగారు రక్షించబడ్డారు. మా అమ్మగారు రక్షించబడిన కొద్ది కాలం తర్వాత మొట్టమొదటిగా మా అక్క రక్షించబడ్డారు. మాటలు వచ్చాయి. మా అక్కగారి ఆశ ఏంటంటే, నేనేదైతే కళ్ళారా చూస్తూ వచ్చానో, ఏదైతే నిదానించి కనుగొన్నానో ఆ సర్వసత్యం తెలియచేయాలి. మెడ్రాస్కి వచ్చారు. మా అక్కలో ఉన్న విశ్వాసాన్ని చూసి మా అమ్మగారు ప్రభువుని అంగీకరించి రక్షించబడి సినిమాలో పాటలు పాడే మానేసింది. సినిమాలో మా అమ్మ పాటలు పాడలే. బాలుగారితో 2 పాటలు పాడారు. తర్వాత మా అమ్మగారు ప్రభువుని అంగీకరించి బాప్టిజం తీసుకొని రక్షించబడిన తర్వాత ఎన్నో క్రిస్టియన్ సాంగ్స్ పాడే. నేను 4th క్లాస్ వరకు చదువుకుంటూ నేను లాస్ట్ అబ్బాయిని కదా, 16 సంవత్సరాల వరకు చాలా బాగా ప్రేమిస్తూ వచ్చాను. 16 సంవత్సరాల వరకే. ఇంకా 16 ఆ యవన వయసు వచ్చేకల్లా ఎందుకో చదువు నాకు అబ్బడంలే. గజానేమో పెద్ద చదివాడు, ఎస్ఐ అయ్యాడు, ఎస్ఐ నుంచి యాక్టర్ అయ్యాడు. నేను చదువు నాకు అబ్బడంలే. ఒక్కాకు వేసుకోవాలని ఆశ. ఒక్కాకు వేసుకున్న మొట్టమొదటిగా స్టార్టింగ్ ఒక్కాకి తర్వాత ఐబ్రోస్ పూసుకున్నాను. ఇక నడకంతా మారిపోయింది, మాట మారిపోయింది. మాకు గేదెలు బాగున్నాయి. గేదెలు అంటే బరుగొడ్లు ఉన్నాయి. మా ఇంట్లో అందరికి అర్థమైంది, ఏమా వీడు ఏందో మాటలని తేడాగా ఉన్నాయి, మరి ఆకు ఒక్కేస్తున్నాడు, తర్వాతనేమో లిఫ్ట్కి పూసుకుంటున్నాడు, నడక కూడా మారిపోయిందే. బాగా ప్రేమిస్తూ వచ్చావు. నా నడక, నా హావభావాలన్నీ మారిపోయిన తర్వాత నాతో ఎవరు మాట్లాడడంలే. తర్వాత చీర కట్టుకుంటూ వచ్చా. ఇంకా చీర కట్టుకుంటూ వచ్చి మా గజగాడు అలవాటు అయిపోయిందేమో, అవమానకరంగా ఉంటుంది, ఏమి లేదు, ఇటు పాలు తాగుతాడు కాబట్టి పాలల్లో విషం వేస్తే చనిపోతాడులే అని చెప్పి నేను సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చా. అంటే మా అమ్మ ఒప్పుకోలే. ఈ మా కమిటీ వాళ్ళు కొద్దిగా అందరితో కలిసి బొంబాయి వెళ్ళిపోయి అక్కడే ఉన్నా. మా అమ్మగారికి ఇష్టం లేక వచ్చి నన్ను అన్నది, నాన్న నేను చనిపోయేంత వరకు నా దగ్గరే ఉండరా, చీర కట్టుకుంటావో ఏం చేస్తా నా సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం భిక్షాటన చేయడానికి ఇష్టపడలేదు. భిక్షాటన అంటే మీకు తెలుసా? మార్కాపురంలో ఉన్నారు చాలామంది, మీరు ఎప్పుడైనా చూసింటారా? భిక్షాటన చేశాము, చూసింటే ఏమన్నా పారిపోయింటే ఏమండి వాళ్ళు ఊరుకుంటారా? కొద్ది రోజులు నేను అడుక్కున్నాను, కానీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అన్నారు, ఇక్కడే ఉండి నాన్న, చీర కట్టుకుంటూ ఎంటికలు పెంచుకున్నా, ఏ చీర కడితే ఆ బొట్టు పెట్టుకునేవాడు. మా గురువు గారు శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా, కంప్లీట్గా మారిపోయా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే నగలు వేసుకోవాలి, డ్యాన్స్ వస్తే నగలు వేసుకోవాలి, లేకపోతే రాయనీడు మా గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కంప్లీట్గా మారిపోయా. కానీ మా అమ్మ ప్రార్థన చేస్తూ వచ్చాయి, ప్రభువా నేను రక్షించే మంచిదే, నా కుమారుడి విషయం ఏంటి, ఇటు ఆడ కాదు ఇటు మొగ కాదు, ప్రభు నమ్ముకోవాలంటే మహా కష్టం. ఒక కుటుంబంలో
ఒక ఇజ్రా, ఒక నపంసకుడు గానుగా పుడితే వాళ్ళ తల్లిదండ్రుల శోభ అంతమింత కాదు, ప్రజల దగ్గర అవమానం, చాలా కష్టం. కానీ మా అమ్మ ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం వెళ్ళాను. నేను మేకప్ వేసుకుని లిప్టిక్ పూసుకునే సమయానికి సినిమా యాక్టర్ పుష్పలత గారు ప్రభుని నమ్ముకున్నాడు. మా ఇంటికి వచ్చి నేను బాగా తాగేవని బాగా మేకప్ వేసుకొని లిప్టిక్ రాసుకొని చీర కట్టుకునే సమయానికి ఆమె వచ్చింది. పుష్పలత గారు వచ్చిన ఆవిడ మౌనంగా ఉండద్దు, మాస్టర్ ప్రభుని నమ్ముకోవచ్చు కదా. నీకు ఎలా చెప్పాలి, మా దేవతలు మాకున్నారులేమ్మా చెప్పవాక. ఎవడైనా ప్రభు నమ్ముకుంటాడు కానండి, ఇటు ఆడ కాదు ఇటు మగగా తేడాగా ఉన్నవాడు ప్రభుని నమ్ముకోవాలంటే మహా కష్టం. మా గురువు గారు ఫోన్ చేశాను. ల్యాండ్ ఫోన్స్ ఉండే, ఇప్పుడు సెల్ ఫోన్ లేదు. నైనా ఒక సినిమాకి డ్యాన్స్ వేయాలి. మెడ్రాసులో ఈ మనం ఎక్కాను, విశాఖపట్నంలో దిగాను. అక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఇచ్చే వాళ్ళు ఉంటారు, గేలింగ్ చేసి అవలా చేసే వాళ్ళు ఉంటారు, అల్లరి చేసేవాళ్ళు. మేనేజర్ వచ్చాడు, చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే మైక్ ద్వారా ఒక వాక్యం వినపడుతుంది. చాలా మంది దైవ సేవకులు మా కాడికి వచ్చి దేవుని వాక్యం చెప్పేవారు. ప్రభుని నమ్ముకోండి, ఒప్పుకునేవాని కాదు. మా తల్లి ప్రార్థన చేస్తూ వచ్చే షూటింగ్ వెళ్ళి ఇంటికి వచ్చాక మా అమ్మ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నటరాజన్ రక్షించావు. నేను అడిగేవాడు, అమ్మా నా దేవత నాకున్నారు లేవే అంటే మా అమ్మ ఒప్పుకోలేదు. విశాఖపట్నం రైల్వే గెస్ట్ హౌస్ లో ఒకే ఒక వాక్యం నేను విన్నా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే అక్కడ చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 22:5 చదవండి. మళ్ళీ చదువునాను మొదటి నుంచి. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. ఇది బాధ కలిగించే మాట కాదు, నొప్పి కలిగించే మాట అంతకన్నా కాదు. కానీ మరొకటి ఉండి బాధ కలిగించే మాట, నొప్పి కలిగించే మాట. ఏంటి మాట? పురుషుడు స్త్రీ వేషమును ధరింపరాదు. ఈ మాట అరే మైకులు విశాఖపట్నంలో విజయశాంతి గారు, వినోద్ కుమార్ గారు ముందు వెళ్ళారు, వెనక నేను బోరిబాబు గారు ఉన్నారు. ఈ మాట సూటిగా వినపడుతుంది. అరే నేను చీర జాకెట్ కట్టుకుంది వానికి ఎవడు చెప్పాడు? వాడు పదే పదే నన్ను గురించి బాధ చేస్తున్నాడే. మేము ఎట్లా కొడతామో మీకు అందరికీ తెలుసు, అది ఇక్కడ వాళ్ళు కూడా తెలుసులేదు. ఊరికలు నటిస్తున్నారు కానీ ఇది తెలియదా? మార్కపులో పుట్టట్టునమ్మా మా కదా చెప్పడే సొల్ల ఎన్నడే కానీ మా ఐదారు సంత ఓయమ్మ. మార్కాపురం ఎన్నోసార్లు డ్యాన్స్ చేస్తూ వచ్చా. ప్రేమిన వారు లేరా? ఒక యంగ్ మ్యాన్ యవనస్తుడు దైవికంగా భక్తి కలిగిన వాడుగా బైబిల్ బ్యాగ్ వేసుకొని సినిమా షూటింగ్లు ఎవరిని అలో చేయరు. కరపత్రి పట్టుకొని వచ్చాడు. మేడం అన్నాడు, నేను మాట్లాడలే. పక్కన బోరి పాప గారు ఉంది. రెండోసారి పిలిచాడు, అమ్మాయి అతని పిలుస్తున్నాడు, మాట్లాడవచ్చు కదా. సినిమా వాళ్ళ గర్వం ఎక్కువ. నన్ను కాదులే మాస్టర్. అమ్మాయి పక్కన నేను కూర్చున్నా, నా దగ్గరకు వచ్చాడు. మేడం ఈ బుక్ తీసుకో, దేవుని నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ వైఖరి మారుతుంది. ప్రేమిన వర్లేరా బైబిల్ అతను ఇచ్చిన బుక్స్ తీసుకున్నా, డబ్బులు చేతికి ఇచ్చాడు. చెంపఒడి కొడితే నోట్లోంచి రక్తం కారుతుంటే ఒక మాట అన్నాడు, దేవుని దీవించును గాక. నేను కొట్టింది పోలీసు వాడు చూశాడు. అతను తెలిసి ఎలా అంటున్నాను, ఎందుకు గాను కొడతాడు అని చెప్పి నన్ను కొట్టాల్సిన బదులుగా యవనస్తుని కొడితే తల పగిలిపోయి తలలోంచి రక్తం కారుతుంది. అతను అన్న మాట ఏంటంటే దేవుని దీవించును గాక. తిరిగి కొట్టాల్సిన వయసులో ఉంది. నిస్సహాయకుడుగా ఏమి అనలేని వాడుగా తను తగ్గించుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. అంటే క్రైస్తవులు కూడా ఇంత వినయత కలిగిన వారిగా ఉంటాడా? ఆ మాట నా జీవితంలో కార్యం చేస్తూ వచ్చింది. ఇంటికి వచ్చాను, మా అమ్మ ఏడుస్తుంటే మోకాలంగాను నా కన్నీరంతా కారిపోదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించును. ఒకే ఒక మాట అన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రవేశించాడు. స్నానం చేశాను, బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని చీర కట్టుకుంటే మహమంతా జలగా ఉంది. మనస్సాక్షి ఒప్పుకోలే. తాగి అలవాటు కదా, తాగిపోతుంటే ప్రభువారు అన్నారు,
ఈ రాత్రి నీ పాపాలు క్షమించబడ్డాయి. తాగడం అనుకున్నా, వేషం వేయడం అనుకున్నా, ప్రతి ఆదివారం యెహోషువ ప్రార్థన మందిరానికి వెళ్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిని నా సంరక్షకుడిగా అంగీకరించిన తర్వాత కలిగిన మార్పు ఏంటంటే, ఆకు ఒక పోయింది, తాగుడు పోయింది, చెడు అలవాట్లు పోయింది, చీర కట్టడం మానుకున్నా. మా నాన్న నన్ను అడిగాడు, రే ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నా నాన్న. ఇదేంట్రా, ఇదే మత సంబంధం అంటువ్యాధి మొట్టమొదటిగా మీ అక్కకి వచ్చింది, అదే మత సంబంధం అంటువ్యాధి మీ అమ్మకి వచ్చింది అన్నాడు. అంటువ్యాధి కాదు నాన్న, ఎన్నడైనా ఎప్పుడైనా మగపోయి చీర కట్టుకొని డ్యాన్స్ చేసి తప్పు అని ఖండించే మా నాన్న అన్నాడు. అది కళా సంపన్నమైన జీవితం అన్నాడు. నీ నోట్లో పెనాలేసి కనుక అది కళా సంపన్నమైన జీవితం అంటండి. అలాంటి దౌర్భాగ్యమైన జీవితం అండి ప్రభు నన్ను రక్షిస్తూ వచ్చాను. చీర కట్టడం మానివేస్తూ వచ్చాను. ఇప్పుడు ప్యాంట్ వేస్తున్నా. షకీలా గారికి నేనే బాప్తిసం ఇచ్చా. సినిమా యాక్టర్ లతాశ్రీ సువార్థికురాలయ్యింది. సినిమా యాక్టర్ మోహిని ప్రభు నమ్ముకుంది. బాన్చంద్ర గారు, దివవాణి, నగ్మ గారు సినిమా వాళ్లే వేసే మోసన కాల్దరుకొని బయటకు వస్తున్నాడు. ఒకప్పుడు దౌర్భాగ్య జీవితముగా శపించమైన జీవితంలో నన్ను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇది నాన్న ప్రపంచ యావత్తులు అనేక స్థలాల్లో వాడబడుతున్నా. ఎవరైతే మమ్మల్ని అన్నారు, మా అన్న నన్ను ప్రేమిస్తూ వచ్చారు, నా బంధువులు, నా స్నేహితులు ప్రేమైన అమ్మ అయ్యా. కారణం ఏంటంటే నపుంసకుని జీవితం భయంకరమైనది కదా. రక్షించడం దేవుని యొక్క వశములో ఉంటుంది. నేను కానీ, అంజలి కానీ చాలామంది పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నారు. కారణం ఏంటంటే మార్పు చెందిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. ఓ నా ప్రేమైన అవనస్తుడా, ఓ నా ప్రేమైన స్నేహితుడా, అత్తరసామైన పాటకు నేనే చేస్తూ వచ్చాను. ఆల్రౌండర్లో అత్తరసామైన పాటకు నేనే డ్యాన్స్ మాస్టర్గా చేస్తాను. ప్రభాస్ గారికి చేస్తూ వచ్చాను. నెమ్మది లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత ఇది నాకు ఎంతో సంతోషం, ఆనందం. ఒక నిరీక్షణ ఏంటంటే నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను. ఒక నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. ఈ ఆనందం నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సంరక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు వారి హృదయంలో చేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కలిగిన వాడిగా ఉండాలి. నువ్వెవడమైనా కావచ్చు. ఒక్కొక్క యవనస్తుడు అంటాడు, దేవుని యొక్క చేతి నీడలో మనం లేకపోతే మనం ఏ పార్టీ వారం? మరణకరమైన జీవితం హెజ్కియా, మరణకరమైన జీవితం, బహుశా క్యాన్సర్ ఏమో. ప్రభు కనికరిస్తూ వచ్చినాయి. తన దయ కలిగినటువంటి చేతి నీడలో భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చినాయి. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తూ వచ్చినాయి. మహిమకరముగా సేవ చేయడానికి అనేకమైన జబ్బులు దేవుడు మనకే అనుమతి ఇస్తూ వస్తాయి. కారణం ఏంటంటే ఆయనలో నిలిచి ఉండడానికి, ఆయనను ఆనుకొనడానికి, ఆయనను అత్తుకొనడానికి దేవుడు ఒక భయంకరమైనటువంటి గ్రహాల జీవితం నుండి ప్రభువును రక్షిస్తూ వచ్చాడు. ఆ ఐగుప్తుకి దాసుతో విడిపించబడిన తర్వాత ఈ దినాన దేవుని సేవకుడిగా అనేక స్థలాల్లో మాడ వెంకటేశ్వర గారికి కూడా నేనే బాప్తిసం ఇచ్చాను. శాబ్ అంటే ఆశామాష కాదు. తన దాసుడు రాజన్న ఎన్నో ఆత్మలు సంపాదిస్తూ వచ్చాడు. నేను ఎరుగుదును, దాసుతో పాటు చాలా స్థలాలకు నేను వెళ్తూ వచ్చాను. అంటే కారణం ఏంటంటే ఆయన పనిముట్టుగా, ఆయన పాత్రగా ఆయన చేయడానికి ఆయనే సమర్థుడు. మిమ్మల్ని ఎందుకు చేయలేదు? కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశను విడిచిపెట్టాలి. దౌర్భాగ్యమైన, శాపగ్రస్తమైన, శపించబడినటువంటి జీవితం నుండి విడిపించగలిగే యవనస్తుడిగా ఉండాలి. మందిరానికి వస్తావు, లోక సంబంధమైన వాటి అంటిపెట్టుకొని ఉంటావు, లోక సంబంధమైన ఆచారాలను అంటిపెట్టుకొని ఉంటావు. ప్రభు అన్నాడు, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుల ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. నిజంగా ఈ ఒలీవా పరిచర్యలో తన దాసును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. దీని విషయంలో ధైర్యంగా చెబుతున్నా, ఆయన పరిచర్య విస్తరించిన గాక, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆరోగ్య విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బలవంతుడు. ఎవరంట? ఆయన బలవంతుడు. ఒక యవనస్తుడు నాతో అన్నాడు, సార్ నేనంటే ఏమనుకుంటున్నావు సార్?
చాలా బలం సార్ అంటాడు. 4 సార్లు బేదులు పెట్టినాయి అనుకో, ఏమో దీని పరిస్థితి. ఎవరండి బలంతుడు? ఎవరు జయించాలి? ఎవరు పునరుత్థాన శక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఎట్టి వ్యాధులైనా బాగు చేయడానికి సమర్థుడు. ప్రభు అంటాడు, నేను నిన్ను వాడుకోవడానికి, నేను నిన్ను విస్తరింప చేయడానికి, నేను నిన్ను బలపరచడానికి అనేకమైన వ్యాధులు గుండా నేను అనుమతిస్తాను. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను కఠినముగా శిక్షించదును, కానీ నేను నిన్ను మరణానికి ఎందుకు ఆ మాట ప్రభు అన్నాడంటే, ఆయన పని చేయడానికి అంతే. నువ్వు నా పని చేయాలి. నాకు కూడా వచ్చింది, పరిస్థితులు బాగలేదు, నడవలేని పరిస్థితి, ఆస్తి గొడవలు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా ఇళ్ళంతా, మా పెద్ద ఇళ్ళంతా అమ్మేశాం. ఏంటి ప్రభు అంటే, ప్రభువే అనుమతిస్తాడు, మనం ఏం చేయగలుగుతాం? ప్రభు అన్నాడు, ఆయనను ఆనుకొనున్నప్పుడు, ఆయనను అత్తుకోనున్నప్పుడు, ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన కొరకు నిలిచినప్పుడు, ప్రభు కొరకు నిలిచింటడా ఉండడా అని అనేకమైన పరీక్ష పరిశోధనలు ప్రభువే ఇస్తాడు. ధైర్యపరచువాడు ఆయన వశం ఉంది, మనం ఏం చేయలేము. నేను అదే ప్రార్థన చేస్తా, ప్రభువా సమస్తం నీ వశములో ఉన్నాయి కదా, నువ్వు ఎంత దయాదాక్షిణ్యత కలిగిన వాడు, నువ్వు కనికరించకపోతే, నువ్వు జాలి చూపించకపోతే ఈనాటికి ఈ స్థితిలో నువ్వు నేను ఉండేవారం కాము. ధైర్యంగా చెప్పగలుగుతా. నువ్వు దయ చూపించకపోతే, మా ఎడలను కటాక్షం చూపించకపోతే, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఈనాడు ఈ స్థితి ఈ రీతిగా ఉండలే. ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రభు దగ్గర ఆనుకొని ఉన్నాడు. అయ్యా నా స్థితి నీకు తెలుసు, నా వైరాగ్యం మీకు తెలుసు ప్రభువా, నాలో గుండె మండాలి ఎంతో రగలపడుతూ వచ్చింది. ఒలీవ పరిచర్య అనేక స్థలాల్లో తన దాసుడు నేను కారులో వెళ్తూ ఏలియన నేను అనేక స్థలాలకు వెళ్తూ వచ్చాను. ఒక్క స్థలం కాదు, చెప్పలే. నాకంటే చిన్నోడు, నాకు ఇప్పుడు 62, రేపు ఆగస్టు 15కు 62 పూర్తయితే 62. కారణం ఏంటంటే, ఆయన సహాయం చేయగలిగిన వాడు, భూమి మీద ఆయన పరిచర్య విస్తరించడానికి, ఆయన పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండడానికి అనేకమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. దాని విషయంలో మనం కంగారు పడతాం, దాని విషయంలో అధైర్యపడతాం, దాని విషయంలో నిస్పృహ కలిగిన వారుగా ఉంటాం. ధైర్యం ఉండకపోవచ్చు. ఎవరికి ఉంటుందండి ధైర్యం? ఉంటుందా? కానీ ప్రభు అంటాడు, నీతిమంతుడు శ్వాసమూలంగా, నీతిమంతుడు సింహం వలె ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలి. ఎంత పరిచర్య! నేను కారు ఆపిన వెంటనే నన్ను చూశాడు. ఎప్పుడే కానీ నాకంటే చిన్నోడు, నన్ను అయ్యగారే అంటాడు. నేను పరిచయం అయినప్పటి నుంచి కూడా నన్ను అయ్యగారే అంటాడు తన దాసుడు. దైవజనుడు ఏలియన్న గారు కానీ, దాసన్న గారు కానీ, తిమోతన్న కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. ఎవరు ఓదారుస్తాడు? ఒక్కని తల్లి వాని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తా. అయ్యా నేను నిన్ను భద్రపరుస్తా. నా దేవుని యొక్క మందిరం సమృద్ధిని నువ్వు అనుభవించేవాడుగా నేను చేస్తా. కనుక నిన్నటి దినాన మా అక్కగారు అన్న కూర్చొని నాకు భోజనం పెడుతుంటే ఒక యాక్టర్ ఫోన్ చేసింది, లతాశ్రీ అని. అబ్బాయి గారి సినిమాలో శ్రీకాంత్ భారీగా ఇచ్చింటదామా, అదొక్క అడుక్కొని సినిమాలో యమనీలలో నాతో పాటు డ్యాన్స్ నేర్పించాను. ఆ అమ్మాయి సువార్త సేవ చేస్తుంది. 66 సినిమాలు హీరోయిన్గా చేసింది. ఐగుప్తు నుంచి విడిచిపెట్టబడింది. అయ్యా నేను ఇవాంజలిస్టుగా ఉండాలి, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, అనేకులకు రక్షణకరమైన జీవితం ఉండడానికి. అన్న కూడా ఇంట్లో వచ్చాడు, అన్న కూడా మాట్లాడినాడు. ఎక్కడిది ఈ గొప్ప భాగ్యం అంటే, యవనస్తుడా సినిమాను చూసి మురిచిపోతున్నాయేమో. సినిమా వాడు ఏ డ్రెస్ వేస్తే మా వాడు కూడా
ఏమండి, ఎంత దరిద్ర జీవితం. సినిమా వాడు ఏ డ్రెస్ వేస్తే మనం కూడా అదే డ్రెస్ వేస్తున్నాం కదా. నేను క్వశ్చన్ చెప్పుకుంటావా, సినిమా యాక్టర్స్ కూడా ప్రభు నమ్ముకున్నాను. నేను అల్లు అర్జున్ ఇంటికి ఇప్పుడు వెళ్తా. ఆ సినిమా తీసినటువంటి డైరెక్టర్ భార్య మంచి విశ్వాసం. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఎందుకు ఇట్లా అంటున్నాడు. నేను కారులో పోతూ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేశా. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడున్నామంటే, నేను షూటింగ్లో ఉన్నానండి అన్నాడు. సరే, నేను నిన్ను కలవాలి, ఎయిర్పోర్ట్లో ఉన్నాను శంషాబాద్లో అంటే, దగ్గరే రా అని చెప్పి ఆయన లొకేషన్ పెట్టాడు. నేను కారు వేసుకుని వెళ్ళా. అల్లు అర్జున్ వెనకనే ఉన్నాడు. అల్లు అర్జున్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఇంతప్పటి నుంచి తెలుసు. మెడ్రాస్లో వాళ్ళ తాతయ్య గారు అల్లు రామలింగయ్య గారు ఆయన భారీగా నటించే వరకు అందరికీ పాడింది మా అమ్మ. వెనక ఎక్కడో ఉన్నాడు, నేను చూడలే. వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు. ఏం మాస్టర్, ఎప్పుడు కూడా నువ్వు సినిమా షూటింగ్కి రానని వాగ్దానం చేసావు కదా అని. అంటే తను కూడా మందిరానికి వస్తున్నాడు. కారణం ఏంటి? సినిమా వాళ్ళే వేషం మోసం కాలుదనుకొని బయటకు వస్తుంటే, మన కుర్రోళ్ళు ఏదన్నా ప్రార్థనకు రావాలంటే మహా కష్టం. కానీ ఇలా అన్నారు అనుకో, మన యవనస్తులు పాలెమంతా ఇక్కడే ఉంటుంది కదా. ఉండదట్టవా? ఏం చెప్పండి. బాబాల సేన పాట వస్తే మనవాడు మౌనంగా ఉంటాడేమండి? చాలా కష్టం. అలాంటి దరిద్రమైనటువంటి జీవితం నుండి ఈ దినాన ప్రభు నన్ను ఏర్పరచుకుని అనేక స్థలాల్లో ప్రభు పరిచయం చేస్తున్నా కదా. నేను కానీ, అంజలి కానీ, బిందు కానీ, చాలామంది. కానీ ఒకటి, ప్రభు నా తండ్రి నేను రక్షించమని కొద్ది కాలానికి చీరగట్టడం మానేస్తే అందరు నన్ను మా కమిటీ వాళ్ళు అడిగారు, ఏమ్మా ప్రభు నమ్ముకుంటూ కానీ చీర ఎందుకు కడుతున్నావు అమ్మా అన్నాడు. ప్రభు చెప్పాడు, నపుంసకుడు అని బైబిల్లో రాయబడింది కానీ నపుంసకురాలు లేదుగా అన్నా. మా వాళ్ళు ఒప్పుకోవడం మహా కష్టం. ఇది నాన్న దేవుని సేవ చేస్తున్నా. నిజంగా దైవజనుడు రాజునతో కలిసి ఇది నాన్న చాలా కాలం తర్వాత దైవజనుని చూడడానికి ప్రభు నాకు ఇస్తూ వచ్చాడు. ఆయన చేవంక విస్తరిస్తుంది, ఫలిస్తుంది. ఇంకెంతో అనేకులకు వాక్యం చెప్తురావాలి తన దాసుడు. నేను ఎరుగుదును తన జీవితం అంతా కూడా. వాళ్ళు కొత్తగా వివాహమైన ఆరంభం దినాల్లో కానీ ఎందుకంటే వారి సేవ అలాంటిది. ఎంతో కష్టపడ్డారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో పరిస్థితులు కూడా దేవుడు వాడిని తీసుకుని వెళ్ళి నిలుపుతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన పని కొరకై, ఆయన పని పాత్రగా ఉండడానికి. నిజంగా తన దాసుడు ఇంకా సేవ చేయాలని ఇందాక అన్న ఒక మాట అన్నాడు, ఊపిరినంత వరకు. కానీ ఆయన ఇంకా చేస్తూనే ఉంటాడు. నేను చూడడానికి వచ్చా ఎట్లున్నాడో అని, పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్న అక్క ఇద్దరు. చాలా ప్రభువా నువ్వు ఎంత పునరుత్థాన దేవుడు అయ్యా. అనేక స్థలాల్లో తన దాసుడు వాక్యం చెప్తున్నాడు. తన పరిస్థితి నాకు చెప్పినారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత దయాదాక్షిణ్యత కలిగిన వాడు, ఎంత నమ్మదగిన వాడు అయ్యా. నిజమైన స్నేహితుడు ఎడవక తన దాసుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో ఆదరిస్తూ వచ్చేవాడు. నిజంగా తన దాసుడు ఇంకా సేవ చేయడం ఎంతో ఉంది కదా. తన పిల్లల పట్ల కానీ ఇంకా సంఘం కట్టాలని ఆశ. కనుక మన ప్రభు కొరకు యవనస్తులారా, ప్రభు కొరకు నిలిచి ఉండాలి. దేవుని సేవకుని పక్షాన ఉండాలా. దేవుని కొరకే ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. నిజంగా ఒక దినాన ఈ లోకం విడిచిపెట్టారు. లాక్డౌన్లో ఎంతోమంది హేమిలి లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాలుగారు అంతరంగ క్రైస్తవుడు, తను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాన్చంద్రకు కరోనా వచ్చింది, నగ్మ గారికి వచ్చింది. నగ్మ నాకు ఫోన్ చేసింది, మాస్టర్ ఊపిరింటూ ఉప్పైన అమ్ముకొని బతకచ్చు కానీ ఈ పరిస్థితి ఏంటి? నేను అన్నాను, అమ్మాయి నువ్వు రాజకీయ పిచ్చి వదులుకో అమ్మాయి, ప్రభు నిన్ను కనికరిస్తాడు అన్నది. ఒప్పుకున్నది. సినిమా జీవితం విడిచిపెట్టింది, రాజకీయం విడిచిపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక సేవ చేస్తుంది. కనుక ప్రేమైన వారులారా, ఎంతోమంది దీవవాణి కానీ యాక్టర్స్ అందరూ కనుక
ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుడు, దైవజనరాలు, పిల్లలు, విశ్వాసులు, పరిశుద్ధులు. ఎందుకు నేను దైవజనుడు అంటున్నానంటే నిజంగా ఆయన దైవజనుడు. నేను ఎరుగుదును ఆయన పరిచర్య, ఆయన సేవ, ఆయన విధానం. నాకంటే చిన్నవాడైనా కానీ మరి తన సేవ దేవుడు ఇంకా వచ్చే నెల మరి నాయకుడు 10, 11, 12 భానుచంద్ర గారు, లతాశ్రీ గారు, ఆలీ గారు వస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేటువంటి దైవజనుడు అన్న కొరకై విశ్వాసులు మీ అందరి ప్రభు కొరకు నా పరీక్షలు, నాకు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేవు, అప్పుడంత యాక్టివ్ లేని కనుక ప్రార్థన చేస్తారండి. ఇంకా అనేక స్థలాల్లో నేను ఇంకా వాడబడాలి. మా గజా కూడా ప్రభు నమ్ముకున్నాడు, వాడు కూడా బలమైన సేవ చేయడానికి ప్రార్థన చేస్తారండి. దేవుడు తన మాటలు, తన ఎన్నికలు దీవించి వర్ధల చేయను గాక. చప్పట్లు కొట్టండి. కూర్చోండి ఇంట్లో. సరే, మంచిది బిడ్డలారా, అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నారు. ఇంకా చాలా సాక్ష్యం ఉంది, కాకపోతే సమయానికి ముగించాలనే ఉద్దేశంతో లేటెస్ట్గా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా డ్యాన్సులు నేర్పించినటువంటి కొరియోగ్రాఫర్ ఆయన. అట్లాంటి ఇట్లాంటి దాన్ని కాను మేస్త్రి, ₹10 డబ్బులకు రాను మేస్త్రి అని పాత సినిమాలు, చాలా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫ్ చేసి డ్యాన్స్ చేసి ఈ మధ్య కాలంలోనే సినీ యాక్టర్ షకీలాను కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. నిన్న లతాశ్రీ తోటి మాట్లాడిచ్చాడు, హీరోయిన్ తోటి. ఇక్కడ కూర్చొని భోజనం చేసేటప్పుడు ఫోన్ చేశాడు ఆమెకు ఫోన్ చేస్తే ఆ హీరోయిన్ తోటి ఆయన మాట్లాడుతూ నన్ను పరిచయం చేస్తా ఉన్నాడు ఫోన్లో. అట్లయితే ఇవ్వండి పాస్టర్ గారికి అని అన్నది ఆమె, లౌడ్ స్పీకర్ పెట్టినట్టు. నేను కూడా మాట్లాడాను, పలకరించాను. ఈసారి వస్తానండి మీ దగ్గరికి అన్నట్లుగా నేను జనరల్గా చెప్పాను. మీరు కూడా ఒకసారి రావాల్సి ఉంటుంది సిస్టర్ గారు, ఈసారి మీటింగ్స్కి మీరు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాలంటే తప్పకుండా వస్తానండి, ప్రభువు నన్ను రక్షించాడు, ఇంకా ఆ ఫీల్డ్ అంతా విడిచిపెట్టేసి సువార్థికురాలుగా తిరుగుతున్నానని. అలాగున చాలామంది హీరోలు, హీరోయిన్లు, యాక్టర్స్కు సువార్త చెప్పి బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడ్డానికి అట్టున్నాడు కానీ పెద్ద పెద్ద సేవకులతో తనకు టైఅప్. ఎక్కువ సినీ ఫీల్డ్లో ఆయన ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఒక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు మహాకృపను బట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి ఒక్క దైవజనుడి ద్వారా వారి కుటుంబం అంతా రక్షించబడి వారి కుటుంబంలో నుంచి ఒక సువార్థికులు రావడం అనేది చిన్న విషయం కాదు. అలాగున సువార్త పని చేస్తూ ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ ఉన్నాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆయుష్నిచ్చునుగాక. వచ్చే నెల కడపలో మీటింగ్స్ పెట్టాడు. కడపలో అంతా సినీ యాక్టర్సే వచ్చేదాడికి సువార్త చెప్పడానికి. ఇందాక నాతోటి ఆ పోస్టర్లు, పాంప్లెంట్లు రిలీజ్ చేయించాడు. అవి ఇటే వచ్చినట్టున్నాయి, కారు వేసుకొని వచ్చాడు అలాగున. కాబట్టి దైవజనుడి గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. వచ్చే ఆదివారం రోజున ప్రభు సంస్కార ఆరాధన ఉంది, బల్లారాధన ఉంది. వచ్చే ఆదివారం బల్లారాధన ఉంది. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. బుధవారం రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది మనకు. బుధవారం ఉదయం 11 గంటలకు యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారము విజ్ఞాపన కూడిక ఉంటుంది. ఆదివారము ప్రభు సంస్కార ఆరాధన ఉంది కనుక మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీకు పాంప్లెంట్లు ఇవ్వబడ్డాయి. మీకు ఇవ్వబడినటువంటి మన మీటింగ్స్ నిమిత్తమై కుటుంబ ఆశీర్వాద పండుగల పాంప్లెంట్స్ మీ దగ్గర ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి. అందరూ సహకరించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. నేను మరలా జమ్మనపల్లి వెళ్ళిపోవాలి, అక్కడ ప్రార్థన ఉంది నాకు ఇప్పుడు. ప్రేమ కలిగిన తండ్రి, విశేష